నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇచ్చిన మాట ప్రకారం సాయంత్రం కల్లా నా డబ్బు నా చేతిలో ఉండాలి. లేదంటే డబ్బు విషయంలో నేను ఎంత పక్కాగా ఉంటానో, ఎంత డేంజరస్ మనిషినో అన్నీ నీకు తెలుసు. వెరీ బ్యాడ్ ప్రొఫైల్ నాది. ఉంటాను. దామిని, వచ్చేసావా? ఏమా, క్లయింట్స్ వచ్చారా? సరుకు మొత్తం పంపించేశావా? దామిని, దామిని, మాట్లాడవేంటమ్మా? దామిని మాట్లాడటం లేదేంటి? ఏవైంది పిల్లకి? శెట్టి గారు, ఏంటమ్మా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తవేంటి? డబ్బు ఇంతవరకు పంపించలేదు. నేను నీకు ముందే చెప్పాను కదా, టైం అంటే టైమే అని. అది కాదు శెట్టి గారు. ప్లీజ్ అమ్మా, కాదు కూడదు అనే మాటలు నా ముందు పనికిరావు. దయచేసి డబ్బు రెడీగా పెట్టండి, లేదంటే నా స్టైల్లో మీ ఇంటికే వచ్చి ఆ వసూలు పనింటో చూసుకొని పోతాను. శెట్టి గారు, డబ్బు ఇంకా రెడీ కాలేదండి. ఒక్క వారం టైం కావాలి. చూడమ్మా, వారం కాదు, అందులో సగం కూడా ఇచ్చేది లేదు. ఇది నా వ్యాపారం అమ్మా. ఒక్కరోజు డేటు అటు ఇటు అయినా నాకు జరిగే నష్టం చాలా ఉంటుంది. ఆ డబ్బు సాయంత్రం లోపు అడ్జస్ట్ చేయాలి. శెట్టి గారు, ప్లీజ్, మీకు దండం పెడతాను. కనీసం ఒక్కరోజైనా గడువివ్వండి శెట్టి గారు. సరే, ఒక్కరోజు అంటున్నావు కదా, తీసుకో. ఈ ఒక్కరోజే టైం ఇస్తున్నా. రేపు సాయంత్రం కల్లా పూర్తి డబ్బు పంపించకపోతే తర్వాత విషయం వేరేలా ఉంటుంది. ఉంటాను. అయ్యో, దామిని, ఏమైందమ్మా? అమ్మా. ఏమైందమ్మా? అమ్మా, నన్ను క్షమించమ్మా. తప్పు జరిగిపోయింది. నాకు తెలియకుండానే తప్పు జరిగిపోయింది. ఏమైంది దామిని? ఏంటమ్మా, ఏంటమ్మా ఇది? 100 కోట్లమ్మా! ఎక్కడి నుంచి తెచ్చి కట్టేదంత డబ్బు? వద్దు అని ఆలోచించుకో అని చెప్పి అంతగా చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేశావు. ఇప్పుడేంటమ్మా చేసేది? నువ్వు చేసిన ఈ పొరపాటు గాని ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా? అయ్యో అయ్యో అయ్యో, ఇందులో నేను చేసిన తప్పేం లేదమ్మా. కొన్న సరుకు కొన్నట్టుగానే ఉంది, కానీ ఆ సరుకంతా నా సిరకమమ్మా. అది ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటమ్మా పరిస్థితి? అయ్యో భగవంతుడా, ఏంటయ్యా ఇది? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టేది? శేఖరమా, యాడుండవమ్మే? త్వరగా రామ్మే. యాడుండేది? గేటు బయటే ఉండా. గేటు బయట ఉండవా? వస్తాండా.
ఏడ్నే ఉండవా? పోయి ఉండవేమో అనుకున్నా. యాడికి పోయేది? కొంప గూడ. కాసేపు ఏడ్నే ఉండి యాడికొక అడిగి పోయి తలదాసుకుందామని ఏడ్నే పడుండా. ఇంతకి ఏంది ఫోన్ చేసుండావు? ఈ బట్టలు ఇద్దామని. ఏంది కొత్తయ్యా? ఏడ్చావు. ఇంట్లో ఉన్న మీ ఇద్దరు బట్టలమ్మే కట్టుకోవడానికి కావాలి కదా. ఓ అట్నా. పెళ్ళానికి మొగుడు మీద ధ్యాస లేకపోయినా మొగుడికి మాత్రం పెళ్ళాం పిల్లల మీదే ధ్యాస ఉంటుంది. అర్థం చేసుకో ఇప్పటికైనా. చాలే. ఎట్టాంటివి చేసి నా మనసు గెలిచేసుకుని నన్ను లోబరుచుకోవాలని ఆలోచిస్తా ఉండవు కదా. నీ కామ బుద్ధి నాకు అర్థమై ఉండాలి. ఛీ! పనికి మాలిన పుచ్చు బుర్ర మొహం దాన. ఇదిగో ఇట్లాంటి సచ్చ ఆలోచనలు నీకున్నాయి కాబట్టి నీకు పుట్టింది కూడా అట్టా అయ్యింది. ఇవాళ నీ పరిస్థితి కూడా ఇట్టా అయ్యింది. మా పరిస్థితికి ఏంది శేఖరం? ఉండేదానికే ఇల్లు లేదు కానీ నేను బతక నేర్చిన దాన్ని. యాన్నైనా లోటు లేకుండానే బతకగలను. తిండికి అడక్క తినాలా? ఏం కర్మ, ప్రభుత్వం 5 రూపాయల భోజనం పెడుతుండారు కదా. అయ్యా, ఆడ పెట్టేది ఒంటి పూటే అయినా రాత్రి కోసం కూడా భోజనం తీసుకుని దాచుకుంటున్నాము. అయ్యో, మరి స్థానాల పరిస్థితి ఏంది? సులభ కాంప్లెక్స్లు కట్టించింది ఎవరి కోసం శేఖరం? మనము వీటి కోసం కష్టపడకుండా ఉండేదానికే కదా అయ్యుండాయి. ఆడ ఫ్రెష్ అయిపోయి మన పనులు మనం చేసుకోవచ్చు. మరి యాడ్నే పడుకునేదే? బస్ స్టాండ్ కట్టింది బస్సులు పడుకునేదానికా? ఆడ కూడా పడుకునేందుకు బోల్డ్ స్థలం ఉండదు శేఖరము. బస్ స్టాండా? శేఖరము, ఈ మధ్య లేడీస్ కోసము స్పెషల్ వెయిటింగ్ హాల్స్ కూడా కట్టించుండారు. ఫుల్ ఏసీ కండిషన్ శేఖరము, భలేగుండాదనుకో. ఒసే పనికి మాలిందానా, ఈ దరిద్రపు లైఫ్ కూడా ఇంత బాగా ఎట్టా ఎంజాయ్ చేస్తున్నావే? దరిద్రపు లైఫ్ అని అంటాండావు కదా. దరిద్రం యాదైనా నేర్పిస్తది, ఎట్టాగైనా బతకటం నేర్పిస్తది. నీ నుంచి ఆ రోజు బయటపడ్డాక జీవితంలో ఇట్లాంటి దరిద్ర పాఠాలు బోల్డ్ నేర్చుకున్నాను శేఖరం. నేనా? ఏదేమైనా నాకు జీవితాన్ని, బతుకుని, గుండె బలాన్ని, ధైర్యాన్ని వీటన్నింటినీ పరిచయం చేసిన నా మార్గదర్శివి నువ్వే శేఖరం. నీ వల్లే నాకు ఈ దరిద్రాన్ని గెలవటం అలవాటైపోయి ఉండాది. లవ్ యూ శేఖరం, లవ్ యూ. ఓ నాయనో, అమ్మేంటి ఆ వాచ్మెన్ గడి బుక్ గిల్లేస్తోంది? సంథింగ్ వీళ్ళిద్దరి మధ్య. ఒసే కంచు, నీకు నేను ఈ బతుకును నేను పరిచయం చేయలేదే. నీకు నువ్వే గొప్ప గొప్ప ఆశలకు పోయి అన్ని బంధాలు వదిలేసుకొని పారిపోయి ఉండావు. ఛీ, చెత్త మొహందోన. అయినా ఈ జీవితం నీకు బాగుండదేమో కానీ అమ్మికెందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు? ఏదైనా ఆలోచించుండావా?